మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినం దేవాతి దేవుడు కీర్తన గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. ఇక్కడ యెహోవాయే నిరంతరము రాజై ఉన్నాడని పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి ఆయన హింసించి అనేకమైన శ్రమలు ఆయన పొంది ఉన్నాడు. అంతకంటే ముందు పిలాతు దగ్గరికి తీసుకుపోయినప్పుడు యేసు ప్రభువారిని చూస్తూ పిలాతు ఒక ప్రశ్న వేస్తున్నాడు, అడుగుచున్నాడు. అయ్యా, మీరు యూదుల రాజా అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ప్రభువారు కూడా గొప్పగా తిరిగి సమాధానము చెప్పారు. నీవన్నట్లే అని పలికారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి కీర్తన గ్రంథంలో నిజముగా మరి ఆయన రాజుగా ఉన్నాడని రాయబడి ఉంది. ఇక్కడ యేసు ప్రభువారు నీవన్నట్లే నేను రాజునే అని పలికారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు నేనే సత్యం, జీవం, మార్గం అన్నారు. మరి నేనే ఇక్కడ రాజును అని చెప్పారు. మరి ఆ రాజుని యొక్క బాటలో మనము నడవాలి, ఆయన మార్గంలో మనము నడవాలి, పయనించాలి. సాధారణంగా మనము కొన్ని మాటలు ఆలోచించినప్పుడు ఈ లోక రీతిగా ఒక రాజు దేశాన్ని కాపాడుతాడు, దేశ నాయకులను కాపాడుతాడు, ప్రజలను కాపాడుతాడు, ప్రజలకు కావలసిన అవసరాన్ని తీరుస్తాడు. అంతేకాని ప్రాణమైతే పెట్టడు. కానీ ఇక్కడ నీవన్నట్లే నేను రాజునని చెప్తూ మనందరి కొరకు కూడా ప్రాణము పెట్టారు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ లోకాన్ని విడిచిపెట్టి ఈ పాపపు జీవితం జీవిస్తాం మనల కొరకు మన్నించి క్షమించి చేరదీశాడు, పిలుచుకున్నాడు, హత్తుకున్నాడు, పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఇదిగో చూడుము, నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నానని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈనాడు కుటుంబాలలో అన్నదమ్ములే, అక్క చెల్లెలే, తల్లిదండ్రులే వదిలేసినను దేవుడు మాత్రము మరిచిపోకుండా వారిని చేరదీస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అనేక ప్రాంతాలలో కూడా చాలామంది ఊర్లలో వెలివేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, ఆయన నామములో మాత్రమే వారిని చేరదీస్తున్నారు, వారికి నూతన జీవితాన్ని ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఆయన నిరంతరము రాజే ఉన్నాడు. ఎందుకంటే మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని పాలిస్తున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఆయన మనల్ని ఆయనకి మహిమకరంగా మార్చుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కనుక మనము విశ్వాసము, విధేయత కలిగి ప్రార్థన చేయాలి. ఇక్కడ పిలాతుకు ఈ లోకం మీద అధికారం ఉంది, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసే అధికారం కూడా ఉంది. అయినను ఇక్కడ నీవు రాజువా అని అడిగినప్పుడు అవును, నీవన్నట్లే నేను రాజునే అని పలికారు. దేవునికి స్తోత్రము కలుగుగాక. నిజముగా మనము ఒప్పుకోవాలి, నిజముగా మనము దీని గురించి ఆలోచించాలి, ప్రార్థించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవ్వరు కూడా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టలేదు. నీ కొరకు నా కొరకు రక్షణ కొరకు అయినా ఈ భూమి మీదకి దిగి రాలేదు ఎవరు కూడా. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు. మట్టిగా ఉన్న మనల్ని ఆయన మహిమగా మార్చాడు. మన జీవితంలో చీకటిని తొలగించాడు, వెలుగును నింపాడు. మనము జిగటగల ఊబిలో పడిపోయి ఉన్నప్పుడు ఆయన మనల్ని లేవనెత్తాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కనుక నిరంతరము రాజై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారితో మనము అంటుకట్టబడాలి. ఆయనుండు స్థలములో మనము నివసించాలి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి రాజుగా ఉన్నారు కనుక మనము కూడా రాజులమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.
ప్రభు వారిని అడుగుదాం, మొరపెడదాం. ప్రభువా, ఈ దినము గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు అని మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రం. ప్రభా, ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పిదములు మన్నించి ప్రభా తండ్రి, నిన్ను గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచండి. ప్రభా, మమ్మల్ని బలపరచండి. నీకు సాక్షి బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. అనేకులకు ప్రభా మిమ్మల్ని పరిచయం చేసే బిడ్డలుగా ప్రభా మీరే రాజు అని ప్రభా మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నారని తండ్రి, అనేకులకు తండ్రి ఈ రక్షణ సువార్తను ప్రకటించుటకు, చాటించుటకు ప్రభా అనేక మందికి వివరించుటకు మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాం, బ్రతిమాలుకొనుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబంలో గొప్ప కార్యము దయచేయమని అడుగుచున్నాం దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, సహాయం చేయండి, మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.